ఓం నమ శివాయ. ఇవాల్టి వీడియోలో మనం ఏం చేద్దామంటే యూనిట్ 4ని వన్ షాట్లో కంప్లీట్ చేసేద్దాం. ఈ యూనిట్ కూడా పెద్ద కష్టమేం కాదు, కాకపోతే కొన్ని డెరివేషన్స్ ఉంటాయి. ఆ డెరివేషన్స్ చూసి మొత్తం యూనిట్ని వదిలేస్తారు చాలామంది. అండ్ ఆ డెరివేషన్స్ని కూడా నేను కాన్సెప్ట్తో అర్థం చేయించడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ ఫర్ యూ. సో ఇంకా సోది సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అనమాట. దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయి అండ్ ఒక అవుట్పుట్ ఉంటుంది. అండ్ ఆ 2 ఇన్పుట్స్ని ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ అంటారు. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఎక్కువగా ఎక్కడ వాడతామంటే మ్యాథమెటికల్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఆపరేషన్స్ దగ్గర వాడతాం. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో చాలా టైప్స్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో 6 టైప్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ని డీల్ చేస్తాం అనమాట. నెక్స్ట్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇందాక చెప్పినట్టు 2 ఇన్పుట్స్ ఉంటాయి, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. ఇందులో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇన్పుట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చేసి గెయిన్ స్టేజ్, థర్డ్ వచ్చేసి లెవెల్ షిఫ్టింగ్, ఫోర్త్ వచ్చేసి అవుట్పుట్. ఒక్కొక్క దాని గురించి షార్ట్గా చూసుకుందాం. ఇన్పుట్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఇదేంటి అని అంటే ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ సిగ్నల్స్ని కంపేర్ చేస్తుంది. అంతేకాకుండా హై ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ ఇనిషియల్ యాంప్లిఫికేషన్ ఇస్తుంది. అండ్ ఇట్ రిజెక్ట్స్ ద కామన్ మోడ్ సిగ్నల్స్. నెక్స్ట్ వచ్చేసి గెయిన్ స్టేజ్ ఆర్ ఇంటర్మీడియట్ గెయిన్ స్టేజ్. ఇదేంటి అంటే ఇట్ ప్రొవైడ్స్ వెరీ హై వోల్టేజ్ గెయిన్ అండ్ ఇట్ ఆఫెన్ ఇంక్లూడ్స్ ద ఫ్రీక్వెన్సీ కంపెన్సియేషన్. ఇది ఎందుకోసం చేస్తారు అంటే ఫర్ స్టెబిలిటీ. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. అంటే ఇది డీసీ యొక్క లెవెల్ని షిఫ్ట్ చేస్తుంది. ముఖ్యంగా దీని పని ఏంటి అంటే అవుట్పుట్ సిగ్నల్ని 0 వోల్ట్స్కి తెచ్చేయడం, లేదా సమ్టైమ్స్ 0 కాకుండా ఒక డిజైర్డ్ రెఫరెన్స్ వాల్యూ కూడా తీసుకొస్తాం. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ స్టేజ్. It provides low output impedance and it supplies sufficient current to drive the load, and it is often implemented as a push-pull amplifier. Next, obviously, operational amplifier work అవ్వాలి అని అంటే we need to have a power supply. ఇందులో plus VCC and minus VCC, which represents the positive power and negative power. Next, we have this pin diagram. ఇక్కడ first to 8 pins ఉంటాయి. ఫస్ట్ పిన్ అండ్ ఫిఫ్త్ పిన్ వచ్చేసి ఆఫ్సెట్ నల్ అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్, నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్లో ఉంటాయి. అండ్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ని మనం మైనస్తో డినోట్ చేస్తాం అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ని ప్లస్తో. అండ్ ఇక్కడ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది 6th పిన్లో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇందాక చెప్పినట్టు ఇది మైనస్ విసిసి ఆర్ మైనస్ పవర్, అండ్ ఇది వచ్చేసి ప్లస్ విసిసి ఆర్ పవర్, పాజిటివ్ పవర్. అండ్ 8th వచ్చేసి నో కనెక్షన్, ఎన్సి అంటే నో కనెక్షన్. నెక్స్ట్, సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్, వెరీ ఇంపార్టెంట్. టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్, ప్లస్ అంటే నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్ అండ్ మైనస్ అంటే ఇన్వర్టింగ్ ఇన్పుట్. అండ్ ఇక్కడ నుంచి పాజిటివ్ పవర్ అండ్ నెగిటివ్ పవర్, అండ్ ఇక్కడ నుంచి అవుట్పుట్. గుర్తుంది కదా, ఇది 2, ఇది 3, ఇది 6, అండ్ ఇవి కరస్పాండింగ్లీ 4 and 7. నెక్స్ట్, ఈ చాప్టర్లో కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటాయి, వీటిని తెలుసుకోవడం ఎంతో అవసరం. అండ్ ఇట్ ఈస్ క్వైట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ షార్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో వాట్ ఆర్ దీస్ అంటే ఏసీ అండ్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాంప్లిఫైయర్. ఇందులో ఫస్ట్ డీసీ క్యారెక్టరిస్టిక్స్ మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. ఇది దీని డెఫినేషన్. ఇది చదివితే మీకు నాకు ఇద్దరికి ఏం అర్థం కాదు. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, జనరల్గా ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఎలా ఉండాలి అంటే 0 వోల్ట్స్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు 0 వోల్ట్స్ అవుట్పుట్ ఇవ్వాలి. కానీ ప్రాక్టికల్గా ఒక చిన్న VDC అవుట్పుట్ అనేది 0 వోల్ట్స్ ఇన్పుట్ ఉన్నప్పుడు కూడా ఇస్తుంది. దీన్ని ఏమంటారు అంటే ఎర్రర్ వాల్యూ అంటారు. ఈ ఎర్రర్ వాల్యూని నలిఫై చేయడానికి మనం ఎంత వాల్యూ ఆఫ్ వోల్టేజ్ పెడుతున్నాము అనే దాన్నే ఇన్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటారు. నెక్స్ట్, ఇన్పుట్ బయాస్ కరెంట్. ఇన్పుట్ బయాస్ కరెంట్ అంటే ఇందాక మనం చదువుకున్నట్టు ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. సపోజ్ ఇది ఐబి అండ్ ఇది ఐబి మైనస్ అనుకుంటే, ఈ రెండిటి యొక్క యావరేజ్ వాల్యూయే ఇన్పుట్ బయాస్ కరెంట్. నెక్స్ట్, ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్. ఇదేంటి అంటే ఈ రెండిటికి డిఫరెన్స్ చేస్తే దాన్ని ఇన్పుట్ ఆఫ్సెట్ కరెంట్ అంటారు. నెక్స్ట్, ఇన్పుట్ రెసిస్టెన్స్.
The resistance offered by the input terminals are called as input resistance. అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎప్పుడు కూడా హై ఉండాలి, అదే ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ని కరెక్ట్గా వర్క్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్. అవుట్పుట్ ఆఫ్సెట్ వోల్టేజ్ అంటే అవుట్పుట్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంది వెన్ యువర్ ఇన్పుట్ ఈస్ 0, అండ్ ఇది దీని ఫార్ములా. నెక్స్ట్ కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ ద అబిలిటీ టు రిజెక్ట్ ద కామన్ మోడ్ సిగ్నల్స్, అంటే నాయిస్ని ఎలా రిజెక్ట్ చేస్తుంది మన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది. ఈ ఏడి అంటే ఏంటి, ఏసీ అంటే ఏంటి మనం తర్వాత చూద్దాం. అండ్ ఇది ఒకవేళ డెసిబెల్స్లో రిప్రజెంట్ చేయాలంటే 20 log AD/AC. న్యూమెరికల్స్ వచ్చే ఛాన్స్ ఉంది లేదా డెఫినేషన్ వచ్చే ఛాన్స్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ పవర్ సప్లై రిజెక్షన్ రేషియో, PSRR. ఇదేంటి అంటే ఇట్ ఈస్ ద అబిలిటీ టు రిజెక్ట్ ద సప్లై వోల్టేజ్ వేరియేషన్స్, అంటే మన వోల్టేజ్ సప్లైలో ఏమైనా వేరియేషన్స్ ఉంటే దాన్ని ఎలా రిజెక్ట్ చేస్తుంది అనేది. దీనిపైన మరీ అంత క్వశ్చన్స్ అయితే రాలేవు, యూ కెన్ జస్ట్ హ్యావ్ అ లుక్ అట్ ద ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్. అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే అవుట్పుట్ టెర్మినల్స్ ఎంతైతే రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తున్నాయో దాన్ని అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటారు. దిస్ ఇస్ ద ఫార్ములా. అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎప్పుడు లో ఉండడం మనకి చాలా బెనిఫిషియల్. నెక్స్ట్ ఏసీ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చేసినట్టయితే ఏవి, ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్. హౌ టు డిఫైన్ ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్? It is the ratio of output voltage by input voltage when there is no other external supply, or in other words, the gain without feedback. Next, bandwidth. Bandwidth ante telse undali. It is the frequency range over which the gain is acceptable in an operational amplifier. Next, gain bandwidth product. Gain bandwidth product అంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ గెయిన్ అండ్ బ్యాండ్విడ్త్. ఇందాక చదువుకున్న ఈ రెండిటిని ప్రొడక్ట్ చేస్తే గెయిన్ బ్యాండ్విడ్త్ ప్రొడక్ట్ వస్తుంది. నెక్స్ట్ స్లూ రేట్, అగైన్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, అండ్ ఇది వచ్చేసి దీని ఫార్ములా dV0/dt. అండ్ దీన్ని ఇంకోలాగా కూడా రాయొచ్చు, స్లూ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా V out/delta t, and delta V out is equals to Vmax minus of minus Vmax. ఇదేమో హయ్యర్ లిమిట్, ఇదేమో లోవర్ లిమిట్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి మరీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ యాజ్ వెల్. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఈ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ని యాక్చువల్గా లాజికల్గా అర్థం చేసుకుంటే సింపులే, కానీ అంతకుముందు మీకు గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తాను. కొన్ని ఇన్ఫినిటీ ఉండాలి. అవేంటి అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్, ఇందాక చదువుకున్న వోల్టేజ్ గెయిన్ అండ్ బ్యాండ్విడ్త్, అండ్ ఇందాక రెండు రేషియోస్ చదువుకున్నాం కదా అది CMRR యాజ్ వెల్ యాజ్ స్లీవ్ రేట్. అండ్ కొన్ని జీరో ఉండే వాల్యూస్ కూడా ఉంటాయి. అవేంటి అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ అండ్ ఆఫ్సెట్ కూడా జీరో ఉండాలి. సో ఇప్పుడు అన్నిటికీ లాజిక్స్ చెప్పడం కష్టం, కానీ ఒక రెండింటికి చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏవి తీసుకుందాం. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ ఎంత ఉండాలనుకుంటాం, ఎక్కువ ఉండాలనుకుంటాం, దట్ ఈస్ ఇన్ఫినైట్. అండ్ CMRR అనుకుందాం. CMRR ఇస్ AV/ACD. సో AV ఎప్పుడైతే ఇన్ఫినైట్ ఉంటుందో ఆబ్వియస్లీ CMRR కూడా ఇన్ఫినైట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటే అన్ యాంప్లిఫైయర్ విచ్ ఇస్ ఫెడ్ విత్ ఇన్పుట్ సిగ్నల్ అట్ ద ఇన్వర్టింగ్ టెర్మినల్. అంటే ఈ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర మనం ఇన్పుట్ సిగ్నల్ని సప్లై చేస్తాం. అండ్ మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది, ఎగ్జాక్ట్లీ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ వస్తుంది. పేర్లోనే ఉంది కదా ఇన్వర్టింగ్. సో దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ VI ఇది ఇన్పుట్ సప్లై అండ్ దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. AV ఈజ్ ఈక్వల్స్ టు -RF/RI. RF అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అండ్ RI అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్. ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేసే ముందు అంతకంటే ఒక చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, దట్ ఈస్ వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్. సపోజ్ ఈ పాయింట్ని VA అండ్ ఇక్కడ ఉండే వోల్టేజ్ని VB అనుకుందాం. సో మన ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇలా ఉంది, VA VB. అండ్ ఇక్కడ ఎంతో కొంత ఇన్పుట్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. అండ్ మనం ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్లో ఏం చదువుకున్నాం, ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినైట్ ఉండాలి.
ఇన్పుట్ ఇంపెడెన్స్ ఆర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇన్ఫనైట్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఇన్ఫనైట్ రెసిస్టెన్స్ ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఐ విల్ బి 0. అండ్ ఇండైరెక్ట్గా కరెంట్ ఫ్లో అవ్వట్లేదంటే ఏంటి, ఇవి రెండు సేమ్ పొటెన్షియల్లో ఉన్నాయని అర్థం. విఐ ఈజ్ ఈక్వల్స్ టు విబి. అండ్ ఇందాక ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఈ విబిని మనం గ్రౌండ్ చేస్తాం. సో విబి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు, గ్రౌండింగ్. సో therefore VA is equals to VB is equals to 0. ఈ కాన్సెప్ట్నే వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని ఐఎఫ్ అనుకుందాం, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని I1 అనుకుందాం, ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ని I2 అనుకుందాం. ఈ పాయింట్ని ఏ అనుకుందాం. ఇప్పుడు మనం నోడల్ అనాలిసిస్ ఆర్ KCL అట్ నోడ్ ఏ అప్లై చేస్తే I1 ప్లస్ I2 ప్లస్ IF ఇస్ ఈక్వల్స్ టు 0. అండ్ I2 0. ఎందుకు, ఇందాకే మాట్లాడుకున్నాం, ఇక్కడ కరెంట్ అనేది 0 ఉంటుంది, ఇక్కడ కరెంట్ అనేది 0 ఉంటుంది. అండ్ ఇప్పుడు I1 ఎలా రాసుకోవచ్చు, VA మైనస్ VI బై RI ప్లస్ IFని ఎలా రాసుకోవచ్చు, V0 ఉంది, అంటే కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు. అచ్చా, ఇది ఎలా రాస్తున్నానో తెలియకపోతే చిన్న బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. సో ఇక్కడ కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది, VA టు VI. సో హయ్యర్ పొటెన్షియల్ VA, లోవర్ పొటెన్షియల్ VI. సో హయ్యర్ పొటెన్షియల్ మైనస్ లోవర్ పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ I ఈజ్ ఈక్వల్స్ టు V బై R. అలాగే IF కూడా అంతే. IFలో హయ్యర్ పొటెన్షియల్ ఏముంది, VA, అండ్ లోవర్ పొటెన్షియల్ V0. సో VA మైనస్ V0 బై RF is equals to 0. అండ్ ఇందాక మన వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్లో నుంచి మనకేం వచ్చింది, VA is equals to 0. అది తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఆన్సర్ ఏమొస్తుంది, మైనస్ VI బై RI మైనస్ V0 బై RF is equals to 0. ఆఫ్టర్ ఫర్దర్ సింప్లిఫికేషన్ V0 బై VI is equals to మైనస్ RF by RI. దీన్నే ఓపెన్ లూప్ వోల్టేజ్ గెయిన్ ఫర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ డెరివేషన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్. సో ఇప్పుడు మీరు పేరు బట్టే అర్థమైపోయి ఉండాలి. సో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లో ఏం చేస్తాము, ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ సైడ్ నుంచి సప్లై చేస్తాం, అంటే ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫీడ్బ్యాక్, దిస్ ఈజ్ అవర్ రెసిస్టెన్స్ R2. అండ్ ఇక్కడ గెయిన్ ఎంత ఉందంట, 1 ప్లస్ R1 బై R2. సో ఇప్పుడు దీన్ని కూడా డిరైవ్ చేద్దాం. ఇదే సర్క్యూట్ని నేను కాస్త సింప్లిఫై చేసి తిప్పి వేస్తున్నాను. ఇలా ఎందుకు వేస్తున్నాను అని అంటే జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. మీరు ఎగ్జామ్లో ఏదైనా వేయచ్చు, నో ప్రాబ్లం. ఇది మన V అవుట్పుట్ అనుకుందాం, అండ్ ఇది మన నాన్ ఇన్వర్టింగ్ సైడ్, దీన్ని సప్లై, అండ్ దిస్ ఇస్ ఇన్పుట్, and this is grounded to, suppose దీన్ని R1 అనుకుందాం, అండ్ ఇది ఇందాక తీసుకున్నట్టే RF తీసుకుందాం, అండ్ ఇందాక ఇది తీసుకున్నట్టు VA, అండ్ ఇందాక ఇది తీసుకున్నట్టు VB. దిస్ ఇస్ నోడ్ A, దిస్ ఇస్ నోడ్ B. ఎందుకు ఇలా తీసుకుంటున్నాను అంటే మీరు నాన్ ఇన్వర్టింగ్ అండ్ ఇన్వర్టింగ్ రెండింటిని రిలేట్ చేసి చదువుకోగలుగుతారని. సో ఇప్పుడు మనం నోడ్ A దగ్గర KCL అప్లై చేద్దాం. నోడ్ A దగ్గర ఏ కరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చే కరెంట్ని I1 అనుకుందాం, ఇక్కడ వచ్చే కరెంట్ని IF అనుకుందాం, అండ్ ఇక్కడ వచ్చే కరెంట్ని I2 అనుకుందాం. సో I1 ప్లస్ I2 ప్లస్ IF ఇజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉండాలి I2 ఇజ్ ఈక్వల్స్ టు 0 బికాస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ మస్ట్ బి ఇన్ఫనైట్. సో I1 వాల్యూ ఎంత, VA మైనస్ 0 బై R1 ప్లస్ IF వాల్యూ ఎంత, VA మైనస్ V0 బై RF which is equals to 0. ఇక్కడ 0 ఎందుకు, ఇది గ్రౌండ్ అయింది, అంటే ఇక్కడ పొటెన్షియల్ అనేది 0 ఉంటుంది. అండ్ ఫ్రమ్ వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ మనకేం తెలుసు, VA is equals to VB. VB వాల్యూ ఎంత, VI. సో VA is equals to VB is equals to VI. దాన్నే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో VI మైనస్ 0 బై R1 ప్లస్ VI మైనస్ V0 బై RF is equals to 0. దీన్ని కాస్త మనిషిలాగా రాసుకుంటే VI బై R1
plus Vi by Rf minus V0 by Rf is equals to 0. ఇక్కడ నుంచి you take V0 terms to the one side and Vi to the other side, and దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే V0 by Vi is equals to 1 plus Rf by R1 వస్తుంది. The required gain of non-inverting amplifier. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యాడర్ ఆర్ సమ్మింగ్ యాంప్లిఫైయర్. ఇదేంటి అంటే ఇంతవరకు మనము ఒకటే ఇన్పుట్ సప్లై ఇచ్చాం. ఇప్పుడు మనం నాన్ ఇన్వర్టింగ్ సైడ్లో 2 సప్లైస్ ఇస్తామన్నమాట. అండ్ అవుట్పుట్ అనేది ఈ 2 సప్లైస్ యొక్క సమ్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ ఈ నోడ్ని ఏ అనుకుందాం, ఇక్కడ పొటెన్షియల్ VA అండ్ ఇక్కడ పొటెన్షియల్ V అనుకుందాం, VB ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు ఇక్కడ గ్రౌండింగ్ అనిపిస్తుంది కాబట్టి. అండ్ అప్పటి నుంచి మనం చదువుకుంటున్న వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ప్రకారం VA is equals to VB, which is equals to 0. So we'll apply the nodal analysis at A. ఏది డిరైవ్ చేయాలన్నా మనం నోడల్ అనాలిసిస్తోనే చేసేయచ్చు. సపోజ్ ఇక్కడ కరెంట్ని I1 అనుకుందాం, ఇక్కడ కరెంట్ని I2 అనుకుందాం, అండ్ ఇక్కడ కరెంట్ని IF అనుకుందాం, అండ్ ఇందులో కరెంట్ని I3 అనుకుందాం. సో I1 ప్లస్ I2 ప్లస్ I3 ప్లస్ IF is equals to 0. అండ్ I3 అనేది 0 ఉంటుంది బికాజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఇన్ఫినైట్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ని మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే సచ్ దట్ మీకు గుర్తుంటుందని. సో I1 చూసుకున్నట్టయితే VA మైనస్ VI, హయ్యర్ పొటెన్షియల్ మైనస్ లోవర్ పొటెన్షియల్ బై రెసిస్టెన్స్ R1 ప్లస్ VA మైనస్ V2 బై R2 ప్లస్ IF ఏంటి VA minus V0 by RF, which is equals to 0. And మనకు తెలిసింది ఏంటి, VA is equals to 0. అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ VI by R1 minus, this is V1, extremely sorry, V1 ఉంది కదా అక్కడ, minus V1 by R1 minus V2 by R2 minus V0 by RF is equals to 0. So V0 is equals to minus RF of V1 by R1 plus V2 by R2. ఈ నుంచి ఇది ఎలా వచ్చింది అన్న డౌట్ వస్తే మీరు 5th 6th క్లాస్లో ఉన్న పిల్లల్ని అడిగండి, వాళ్ళు చెప్పేస్తారు. అండ్ ఇప్పుడు ఇది యాడర్ సర్క్యూట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే R1ని R2ని ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని ఈక్వల్ తీసుకుంటాం. లెట్ సపోజ్ ఇట్ ఈస్ R. సో అప్పుడు V0 ఏమవుతుంది, మైనస్ R ఆఫ్ V1 by R ప్లస్ V2 by R. So all the R's get cancelled. So we get V0 is equals to minus of V1 plus V2. So ఇదిగోండి మన ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. V0 is equals to minus of V1 plus V2. అంటే అవుట్పుట్ అనేది ఇన్పుట్ వోల్టేజెస్ యొక్క అడిషన్. So this is what the adder circuit is doing. It is adding the input voltages. అండ్ ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఈ నెగిటివ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే 180 degrees ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది. మనం ఈ చాప్టర్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం దీని గురించి. ఆ 180 degrees ఫేజ్ డిఫరెన్స్ని ఈ నెగిటివ్ సైన్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ యాంప్లిఫైయర్ వచ్చేసి సబ్ట్రాక్టర్ యాంప్లిఫైయర్ లేదా డిఫరెన్స్ యాంప్లిఫైయర్. సో ఆబ్వియస్లీ మీకు నేమ్ బట్టే అర్థమైపోయి ఉండాలి, ఈ 2 వోల్టేజెస్ యొక్క డిఫరెన్స్ అనేది మనకి అవుట్పుట్ రావాలి. దీన్ని ఎలా డిరైవ్ చేస్తామంటే ఈ పాయింట్ని వాడే ఇచ్చాడు కాబట్టి 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, అండ్ ఇక్కడ వోల్టేజెస్ కూడా వాడే ఇచ్చాడు V అండ్ V డాష్ అని. సో అదే తీసుకుందాం. మీకు ఇదే కాదు, ఇందాక చెప్పిన అన్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్లో కూడా సేమ్ ప్రాసెస్. సర్క్యూట్ డయాగ్రామ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సర్క్యూట్ డయాగ్రామ్ నేర్చుకున్న తర్వాత వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ అండ్ నోడల్ అనాలిసిస్, అంతే సింపుల్గా డెరివేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు మన సర్క్యూట్కి వచ్చేస్తే వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ద్వారా మనకేం తెలుసు, ఈ పాయింట్ సేమ్ పొటెన్షియల్ ఉంటుంది. సో V ఈజ్ ఈక్వల్స్ టు V డాష్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. Now let's apply KCL at node 1. Suppose ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని
I1 అనుకుందాం, అండ్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I2 అనుకుందాం, అండ్ ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I3 అనుకుందాం. ఇందులో ఫ్లో అవ్వదని తెలుసు, జస్ట్ ఊరికే టైంపాస్ కోసం. I1 ప్లస్ I2 ప్లస్ I3 అనేది 0. ఇది ఎందుకు 0 అనేది నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, సో వినడానికి మీకు ఓపిక ఉన్నా చెప్పడానికి నాకు లేదు. సో I1 ఎలా డిరైవ్ చేస్తాం? V మైనస్ V1 హయ్యర్ పొటెన్షియల్ మైనస్ లోవర్ పొటెన్షియల్ బై R1 ప్లస్ V మైనస్ V0 బై R2 ఇజ్ ఈక్వల్స్ టు 0. సపోజ్ దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ అప్లై కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ఎట్ నోడ్ 2. నోడ్ 2 దగ్గర కూడా ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I3 అనుకోండి, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I4 అనుకోండి, ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ని I5 అనుకుందాం. సో I3 ప్లస్ I4 ప్లస్ I5 ఈజ్ ఈక్వల్స్ టు 0, అండ్ ఇది 0 ఉంటుంది. సో I3 ఏంటి? V డాష్ మైనస్ V2 బై R3 ప్లస్ ఈ పాయింట్ అనేది గ్రౌండ్ అయిపోయింది, సో V డాష్ మైనస్ 0 బై R4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ మనం ఇందాక ఏం చదువుకున్నాం? ఫ్రమ్ వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ఆర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 V ఈజ్ ఈక్వల్స్ టు V డాష్. సో అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే V మైనస్ V2 బై R3 ప్లస్ V బై R4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ ఈక్వేషన్ని 3 అనుకోండి. సో ఈక్వేషన్ 1 ఎక్కడ పోయింది? అది V మైనస్ V1 బై V0. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. ఆబ్వియస్లీ మీకు చూస్తేనే అర్థం అయి ఉండాలి, V అనేది కామన్ ఉంది, సో V టర్మ్స్ ఒక దగ్గర చేసి ఎలిమినేట్ చేసేయండి. After solving and simplifying, you will get V0 as 1 plus R2 by R1 into V2 by 1 plus R3 by R4 minus R2 by R1 into V1. మళ్ళీ సేమ్ ఇందాక చేసినట్టే ఇది ఒక పర్ఫెక్ట్ సబ్ట్రాక్టర్ యాంప్లిఫైయర్ అవ్వడానికి వీ హ్యావ్ అ కండిషన్ కాల్డ్ R1, R2, R3, R4 అనేవి ఈక్వల్ ఉండాలి. లెట్ సపోజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు R. సో అన్ని రెసిస్టర్ వాల్యూస్ అనేవి ఈక్వల్ ఉండాలి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడేమొస్తుంది? 1 ప్లస్ R బై R ఇంటూ V2 బై 1 ప్లస్ R బై R మైనస్ R బై R V1. సో ఆల్రెడీ మీ కళ్ళకి కనిపించుండాలి, V0 ఈజ్ ఈక్వల్స్ టు V2 మైనస్ V1. సో దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. మనకేం కావాలి? ఇన్పుట్ వోల్టేజెస్ యొక్క డిఫరెన్స్ అనేది అవుట్పుట్ వోల్టేజ్గా రావాలి. దట్ ఈస్ వాట్ ఆర్ సబ్ట్రాక్టర్ ఆర్ డిఫరెన్స్ యాంప్లిఫైయర్ మీన్స్. సో అది మనం అచీవ్ చేసాం. నెక్స్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఇంటిగ్రేటర్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇదేం లేదు, ఒక చిన్న మ్యాథమెటికల్ ఈక్వేషన్ని వర్డ్స్లో రాసామంతే. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ని ఇప్పుడు నేను డిరైవ్ చేస్తాను. దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటిగ్రేటర్ సర్క్యూట్. ఏముండదు, ఇందాక మనం ఇచ్చినట్టే నాన్ ఇన్వర్టింగ్ సైడ్కి ఇన్పుట్ ఇస్తాము, కాకపోతే ఇక్కడ ఫీడ్బ్యాక్లో రెసిస్టర్ ఉండదు, కెపాసిటర్ ఉంటుంది, విచ్ హ్యాస్ అ కెపాసిటెన్స్ ఆఫ్ C. అండ్ ఇక్కడ I1 అని వీడే ఇచ్చాడు, IF అని వీడే ఇచ్చాడు. సపోజ్ ఇది నోడ్ A అనుకుందాం. సో మళ్ళీ సేమ్ స్టోరీ, వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ద్వారా V1, V2 అనేవి 0 అవుతుంది. ఇక్కడ V1 అనేది 0. So when we apply nodal analysis at node A, I1 plus IF is equals to 0. ఇక్కడ వచ్చే కరెంట్ని నేను ఇప్పుడు రాయట్లే. సో ఇక్కడ నుంచి I1 is equals to minus of IF. అండ్ ముందుకెళ్ళాలంటే మీకు ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే I is equals to C dV by dt. ఇది ఎలా వచ్చింది అంటే Q is equals to CV and I is equals to dQ by dt. సో ఈ Qని పట్టుకెళ్ళి ఇందులో పెట్టేయండి, అదే వస్తుంది. సో I1 ఎలా రాసుకోవచ్చు? V2 మైనస్ V ఇన్పుట్ బై R1
which is equals to minus C into dV. సో ఇక్కడ V ఏంటి? డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. సో V2 మైనస్ V0 బై dt. నౌ మనకు అందిన తాజా వార్త ఏంటి? V1 అండ్ V2 వాల్యూస్ అనేవి 0. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. మైనస్ Vn బై R1 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ CD బై dt ఇంటూ మైనస్ V0. సో దీన్ని కాస్త మనిషిలాగా రాస్తే మైనస్ Vn బై Ri ఇస్ ఈక్వల్స్ టు CD బై dt ఆఫ్ V0. సో ఇప్పుడు మనం V0ని ఒక సైడ్ చేయాలి. సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఉంది. సో డిఫరెన్షియేషన్ ఎలిమినేట్ చేయడానికి వీ హ్యావ్ టు అప్లై ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో ఆఫ్టర్ ఫర్దర్ సింప్లిఫికేషన్ ప్లస్ C ఏంటి అంటే ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. అండ్ దిస్ ఇస్ ద ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ గ్రాఫ్. ఒకవేళ ఇన్పుట్ మనం ఇలా ఇస్తే అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది ఫ్రమ్ అన్ ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్. అండ్ ఒకవేళ మనం ఇంటిగ్రేటర్ యాంప్లిఫైయర్లో సైన్ వాల్యూ ఇస్తే అది మనకి ప్లస్ కాస్ వాల్యూ ఇస్తుంది. నెక్స్ట్ సర్క్యూట్ వచ్చేసి డిఫరెన్షియేటర్ యాంప్లిఫైయర్. An operational amplifier is called differentiator when the output voltage is proportional to rate of change of input voltage. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనం డిరైవ్ చేయబోయే మ్యాథమెటికల్ ఈక్వేషన్నే వర్డ్స్లో రాసాం ఇక్కడ. ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్కి వచ్చినట్టయితే ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ దగ్గర కెపాసిటర్ ఉంటుంది అండ్ ఫీడ్బ్యాక్ దగ్గర రెసిస్టర్ ఉంటుంది, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఇంటిగ్రేటర్ సర్క్యూట్. ఇంటిగ్రేటర్ సర్క్యూట్ దగ్గర ఏంటి? ఫీడ్బ్యాక్ దగ్గర కెపాసిటర్ ఉంటుంది, ఇన్పుట్ దగ్గర రెసిస్టర్ ఉంటుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చిన్న ట్రిక్ చెప్తాను. డిఆర్ఎఫ్, క్రికెట్లో మీకు డిఆర్ఎఫ్ తెలుసు కదా. సో డిఆర్ఎఫ్ అంటే డిఫరెన్షియేటర్లో రెసిస్టర్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తాం, డిఫరెన్షియేటర్లో రెసిస్టర్ అనేది ఫీడ్బ్యాక్ ఇస్తాం, అంతే. నౌ సేమ్ వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ ద్వారా V1 అనేది V2 అనేది 0 అవుతుంది. సపోజ్ ఈ నోడ్ని A అనుకుందాం. సో ఇఫ్ వీ అప్లై ద నోడల్ అనాలిసిస్ ఎట్ A, I1 ప్లస్ IF ఇస్ ఈక్వల్స్ టు 0. సో I1 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ IF. ఇప్పుడు I1 ఎలా రాయొచ్చు? ఇందాక చెప్పిన బేసిక్స్ ద్వారా I ఇస్ ఈక్వల్స్ టు CdV బై dt. సో I1 ఏమవుతుంది? I1 ఇస్ ఈక్వల్స్ టు C ఇంటూ D బై dt ఆఫ్, ఇక్కడ V ఏంటి? I1 ఎవరెవరి మధ్యలో ఉంది? ఇట్ ఈస్ బిట్వీన్ V2 అండ్ Vn. సో V2 మైనస్ V ఇన్పుట్, అండ్ ఫ్రమ్ వర్చువల్ గ్రౌండింగ్ కాన్సెప్ట్ వాట్ వీ నో, V2 ఇస్ 0. సో I1 is equals to C d by dt of minus V input. ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో I1 is equals to minus IF కదా. సో I1 ఏంటి? C d by dt of minus V input which is equals to minus of IF ఏంటి? IF ఎవరెవరి మధ్యలో ఉంది? It is between V0 and V2. సో V2 minus V0 by RF. So C d by dt into minus V input is equals to, from virtual grounding concept V2 enta 0. So minus of minus which is V0 by RF. మళ్ళీ దీన్ని కాస్త మనిషిలాగా రాసుకుంటే V0 is equals to C into RF d by dt of minus V input. ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్నే కాస్త పాష్గా పైన డెఫినేషన్గా రాస్తాం, అంతే, వేరే ఏం లేదు. నెక్స్ట్ దీని గ్రాఫ్స్ చూసుకుంటే ఈ ఇన్పుట్ ఇచ్చినప్పుడు డిఫరెన్షియేటర్ ఇలాంటి అవుట్పుట్ ఇస్తుంది అండ్ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ అనేది సైన్ టీటా గ్రాఫ్ ఒకవేళ ఇస్తే అవుట్పుట్ అనేది నెగిటివ్ ఆఫ్ కాస్ వస్తుంది. గమనించారో లేదో ఇక్కడ పాజిటివ్ ఆఫ్ కాస్ గ్రాఫ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ 2 చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటి అంటే ప్రెసిషన్ రెక్టిఫైయర్ అండ్ స్కిమెట్ ట్రిగర్. ఫస్ట్ ప్రెసిషన్ రెక్టిఫైయర్. సో మనం ఫస్ట్ యూనిట్లో రెక్టిఫైయర్స్ చదువుకున్నాం. అందులో మీకు గుర్తుంటే ఫార్వర్డ్ వోల్టేజ్ ఆఫ్ సిలికాన్ డయోడ్ ఎంతుండే? 0.7 volts.
ఒకవేళ మనకి రేపు బుద్ధి పుట్టి మనం ఇన్పుట్ అనేది 0.7 వోల్ట్స్ కంటే కూడా తక్కువ ఇస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మన నార్మల్ రెక్టిఫైయర్స్ అనేవి డిస్టార్టెడ్ స్టేట్కి వెళ్తాయి. అంటే అది అసలు రెక్టిఫై చేయదు, జీరో అవుట్పుట్ ఇస్తాయి అన్నమాట. సో ఇలాంటి కేసెస్లో మనం చిన్న చిన్న ఇన్పుట్స్కి కూడా రెక్టిఫికేషన్ చేయాలనుకుంటే వి యూస్ ప్రెసిషన్ రెక్టిఫైయర్. So precision rectifier is an operational amplifier which eliminates the effect of diode forward voltage drop. ఈ ఎఫెక్ట్ మొత్తాన్ని డయోడ్ ఫార్వర్డ్ వోల్టేజ్ డ్రాప్ అంటాం. సో ఇలా మిల్లీ వోల్ట్స్ ఉన్న వోల్టేజ్ సప్లైకి కూడా అక్యురేట్గా రెక్టిఫికేషన్ చేయడానికి ప్రెసిషన్ రెక్టిఫైయర్స్ని వాడతాం. ఇప్పుడు దాంట్లో 2 టైప్స్ ఆఫ్ రెక్టిఫైయర్స్ ఉన్నట్టే దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్స్ ఉంటుంది. ఒకటి హాఫ్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్, రెండోది ఫుల్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్. దిస్ ఈస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ హాఫ్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్. ఈ డయాగ్రామ్ గురించే కాస్త డిస్క్రిప్షన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో డయోడ్ని ఫీడ్బ్యాక్గా ఇస్తాం and input is applied to inverting terminal and non-inverting terminal is grounded and output is taken across the load. Next ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది డయోడ్ని కండక్షన్ మోడ్లోకి తెస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, డయోడ్ డ్రాప్ అనేది కంపెన్సేట్ అయిపోతుంది. అసలు మన ప్రాబ్లం అంతా ఏముండే, ఫార్వర్డ్ వోల్టేజ్ డయోడ్ డ్రాప్. సో ఫార్వర్డ్ వోల్టేజ్ డయోడ్ డ్రాప్ అనేది ఇప్పుడు కంపెన్సేట్ అయిపోతుంది. సో మనకి రెక్టిఫికేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. అండ్ నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఎలాగో డయోడ్ రివర్స్ బయాస్ అయిపోతుంది. సో అవుట్పుట్ అనేది జీరో ఉంటుంది బికాస్ దిస్ ఇస్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఫుల్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్. ఫుల్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ 2 ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి అండ్ ఇక్కడ రెక్టిఫికేషన్ అనేది 2 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్లో 1 హాఫ్ సైకిల్ రెక్టిఫై అవుతుంది. సెకండ్ స్టేజ్లో ఇట్ కంబైన్స్ ద బోత్ హాఫ్స్. సో ఇక్కడ నో మ్యాటర్ హౌ ద సైకిల్ ఇస్, అంటే పాజిటివ్ అయినా అవని నెగిటివ్ అయినా అవని, ఎవ్రీ టైమ్ వీ గెట్ అ పాజిటివ్ అవుట్పుట్. సో వర్కింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అనేది మన ఇన్పుట్ని యాంప్లిఫై చేస్తుంది. దానివల్ల అప్రోప్రియేట్ డయోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కండక్షన్ మోడ్లోకి వస్తాయి అండ్ అవుట్పుట్ అనేది మన పాజిటివ్ డీసీగా మారి బయటికి వస్తుంది. నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏమవుతుంది, ద సిగ్నల్ ఈస్ ఇన్వర్టెడ్ అండ్ యాంప్లిఫైడ్. సో డ్యూ టు దిస్ ద అదర్ డయోడ్స్ విచ్ ఆర్ లెఫ్ట్ విల్ కమ్ ఇన్ టు కండక్షన్ మోడ్. దానివల్ల మళ్ళీ అవుట్పుట్ అనేది పాజిటివ్ డీసీగా మారుతుంది. సో బోత్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి నెగిటివ్ హాఫ్ సైకిల్కి మనకు ఒక స్మూత్ ఫుల్ వేవ్ డీసీ అవుట్పుట్ బయటకు వస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ ప్రెసిషన్ రెక్టిఫైయర్స్. నెక్స్ట్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ యూనిట్ ఇస్ స్కిమెట్ ట్రిగ్గర్. దీన్ని కరెక్టే వెళ్తున్నానో లేదో క్లారిటీ లేదు, బట్ కాన్సెప్ట్ క్లారిటీ ఇచ్చేసి వెళ్తాను. స్కిమెట్ ట్రిగ్గర్ ఏంటంటే ఇట్ ఈస్ అ కంపరేటర్ సర్క్యూట్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. ఇది ఏం చేస్తుంది అంటే ఒక నాయిజీ ఇన్పుట్ సిగ్నల్ని క్లీన్ స్క్వేర్ వేవ్ అవుట్పుట్గా బయటికి పంపిస్తుంది. ఇట్ ఆపరేట్స్ బిట్వీన్ 2 థ్రెషోల్డ్ వోల్టేజెస్. దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ స్కిమెట్ ట్రిగ్గర్. ఇప్పుడు వర్కింగ్ ప్రిన్సిపల్ మాట్లాడుకున్నట్టయితే స్కిమెట్ ట్రిగ్గర్లో 2 స్విచ్చింగ్ లెవెల్స్ ఉంటాయి, అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అండ్ లోవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్. ఈ రెండిటి వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే సపోజ్ R1 అండ్ R2 అనేవి మన ఫీడ్బ్యాక్ డివైడర్లో ఉన్న రెసిస్టర్స్ అనుకుంటే యూటీపీ ఫార్ములా వచ్చేసి R1/R1 + R2 ఇంటూ VSAT. SAT అంటే సాచురేషన్ వోల్టేజ్, అండ్ ఎల్టీపీ వచ్చేసి -R1/R1 + R2 ఇంటూ VSAT. సో డిఫరెన్స్ అనేది ప్లస్ అండ్ మైనస్లో ఉంటుంది అంతే. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ అండ్ లోవర్ థ్రెషోల్డ్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ యాజ్ హిస్టెరిసిస్. సో ఇప్పుడు ఈ ట్రిగ్గరింగ్ సర్క్యూట్ నాయిస్ని ఎలా డీల్ చేస్తుందంటే ఒకవేళ ఇన్పుట్ వోల్టేజ్ అనేది అప్పర్ థ్రెషోల్డ్ వాల్యూ కంటే ఎక్కువ ఉందనుకో అవుట్పుట్ విల్ స్విచ్ టు ప్లస్ V saturation. And if the input voltage is less than the threshold voltage value, then the output will switch to minus V saturation. And if the input voltage is between the upper threshold value and lower threshold value, then the output remains unchanged. ఈ విధంగా అది వోల్టేజ్ని మ్యానిపులేట్ చేస్తూ నాయిస్ లేకుండా ఒక క్లీన్ అండ్ క్లియర్ అవుట్పుట్ని బయటికి పంపిస్తుంది.
దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నాయిస్ని తీసేయచ్చు అండ్ ఇట్ కన్వర్ట్స్ సైన్ ఆర్ ట్రయాంగులర్ వేవ్ టు స్క్వేర్ వేవ్ అండ్ ఇట్ గివ్స్ ద స్టేబుల్ ఆపరేషన్. అప్లికేషన్స్ ఎక్కడెక్కడ వాడతాం అంటే వేవ్ షేపింగ్లో వాడతాం, స్క్వేర్ వేవ్ జనరేషన్లో వాడతాం, నాయిస్ రిమూవల్ అండ్ డిజిటల్ సిగ్నల్ కండిషనింగ్. కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకొని ఈ చాప్టర్ని ఇక్కడే సమాప్తి చేసేద్దాం. సెప్టెంబర్ అక్టోబర్ 2023లో చూసుకుంటే డిఫైన్ టర్మ్స్ స్లూ రేట్ అండ్ సిఎంఆర్ఆర్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అని. అండ్ హౌ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యాక్ట్స్ యాజ్ సమ్మర్ అండ్ డిరైవ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్స్. అదే వి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2 ఉంది కదా డెరివేషన్, ఆ డెరివేషన్ యాజ్ ఇట్ ఈస్ రాసి సర్క్యూట్ డయాగ్రామ్ కరెక్ట్గా వేస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. అండ్ యూనివర్సల్ గేట్స్, వాట్ ఆర్ యూనివర్సల్ గేట్స్? యాక్చువల్లీ యూనివర్సల్ గేట్స్ ఇది ఈ ఇయర్ సిలబస్లో లేదు, సో ఇంకా మీరు చూసుకోండి. నెక్స్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ 2024కి వచ్చినట్టయితే మళ్ళీ సేమ్ క్వశ్చన్, డిఫైన్ స్లూ రేట్ అండ్ సిఎంఆర్ఆర్. నేను డెఫినేషన్స్ చెప్పినప్పుడే చెప్పాను వెరీ ఇంపార్టెంట్ అని. ఇక్కడ కూడా మళ్ళీ సమ్మర్ సర్క్యూట్ అడిగిండు, సర్క్యూట్ డయాగ్రామ్ నీట్గా వేసి డెరివేషన్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ 2025లో అంటే ఈ ఇయర్ వచ్చిన పేపర్ ఇది. దీంట్లో ఏమడిగిండు? ఇంటిగ్రేటర్ అండ్ డిఫరెన్షియేటర్ యొక్క డెరివేషన్స్ అడిగాడు. నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ 2024లో ఏమడిగాడు? ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్. మనం ట్రిక్తో గుర్తుపెట్టుకున్నాం కదా, అది రాసేయాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ డిఫరెన్షియేటర్ అండ్ డిరైవ్ ఇట్స్ రిక్వైర్డ్ రిలేషన్స్. సో మళ్ళీ డిఫరెన్షియేటర్ సర్క్యూట్ డయాగ్రామ్ వేసి మనం చేసిన డెరివేషన్స్ చేస్తే సరిపోతుంది. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. Thank you for bearing me. I hope this session was useful and informative for you. So next Unit 5 cover చేద్దాం. Until then, stay tuned for more knowledge. Signing off, Shashank Sangha.